పండుగ అంటేనే పల్లెటూళ్ళు, పచ్చని పొలాలు, గలగల పారే సెలయేళ్లు, బంధుమిత్రుల కలయిక. ఒక్కటేమిటి, గత స్మృతులన్నీ నిమరవేసుకోవడం పండుగ ప్రత్యేకత. ఆ అనుభూతులను ఆస్వాదించేందుకు ఎన్ని కష్టనష్టాలకు ఓర్చైనా పండుగలకు సొంతూళ్లకు వెళ్లడం పరిపాటి. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిన వారంతా పండుగ వచ్చిందంటే కుటుంబ సమేతంగా సొంతూళ్లకు పయనమవుతుంటారు. తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతికి అదే జరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా పండుగకు పయనం అవ్వాలంటేనే జంకాల్సిన పరిస్థితి తలెత్తింది. కారణం రైళ్లు, ఆర్టీసీ బస్సుల రద్దీ. రైళ్లలో చాంతాడంత వెయిటింగ్ లిస్టు పేరుకుపోయింది. బస్సుల్లో సీట్లు నిండుకున్నాయి. ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు కొండెక్కాయి. మరి ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో సొంతూళ్లకు వెళ్లేదెలా? ప్రయాణికుల సౌకర్యార్థం ప్రజా రవాణా సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ అంటేనే గొబ్బెమ్మలు, అందమైన లోగిళ్లలో ఆకట్టుకునే ముగ్గులు, కోడి పందాలు అవన్నీ చూడాలంటే సొంతూళ్లు వెళ్లాల్సిందే. అందుకే ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిన వారంతా సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. నెల ముందు నుంచే ప్రణాళికలు వేసుకుంటారు. అయినప్పటికీ రైళ్లు, బస్సుల్లో సీట్లన్నీ నిండుకున్నాయి. రైళ్లలో వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తుంది. ఇక ప్రైవేటు బస్సుల యజమానులు అడ్డగోలు దోపిడీకి తెరతీస్తున్నారు. పండక్కి ఎలాగైనా సొంతూళ్లకు చేరుకోవాలన్న లక్ష్యంతో ప్రజలు సిద్ధం అవుతూ ఉండటంతో ఇదే అదునుగా ఛార్జీలు పెంచేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువ సమయం ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి స్లీపర్ బస్సులకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు. దీంతో లోయర్ బెర్త్లకు, ముందు వరుస సీట్లకు అదనంగా వసూలు చేస్తున్నారు. టికెట్ ఛార్జీలపై జీఎస్టీ కూడా వసూలు చేస్తున్నారు. జనవరి 10, 11, 12 తేదీల్లో ప్రైవేటు ట్రావెల్స్ టికెట్ల ఛార్జీలు పరిశీలిస్తే హైదరాబాద్ నుంచి విశాఖకు ఓ ప్రైవేటు ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్సులో టికెట్ ధర 6,999గా, జీఎస్టీ రూ. 349.95గా, రెండూ కలిపి రూ. 7,348 వసూలు చేస్తున్నారు. దాంతోపాటు తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు డిమాండ్ అధికంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు జనవరి 13న ఆర్టీసీ స్లీపర్ బస్సు టికెట్ రూ. 810 కాగా, అదే ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఛార్జీ 1,200గా వసూలు చేస్తున్నారు. ఇక స్లీపర్ బెర్త్ టికెట్కు ఆర్టీసీ బస్సుల్లో రూ. 1,040గా ఉంటే ప్రైవేటు బస్సుల్లో 2,300గా ఛార్జీ చేస్తున్నారు. మంచిర్యాలకు ఆర్టీసీ బస్సులో బెర్త్ ధర రూ. 860 అయితే ప్రైవేటు బస్సులో ఏకంగా రూ. 3,700గా నిర్ణయించారు. ఈ ఛార్జీలను నియంత్రించడానికి తెలంగాణ రవాణా శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఛార్జెస్ వలన మా తల్లిదండ్రుల్ని, మా ఫ్రెండ్స్ని, ఇంకా అక్కడ పల్లెటూరు వాతావరణాన్ని ఇవన్నీ చూస్తానో లేదో అని బెంగగా ఉంది. కానీ వెళ్ళాలని ఉంది. తప్పకుండా వెళ్ళాలి. ప్రతి సంవత్సరం వెళ్తాను. అక్కడ పండుగ చాలా బాగా చేస్తారు. ఊరు వెళ్ళటానికి మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ బస్సులు చాలా ఛార్జీలు డబల్ చేస్తున్నారు. రూ. 1,000 ఉంటే 2,000 అవుతుంది, 2,000 ఉంటే 4,000 అవుతుంది. ఈ విధంగా బస్ ఛార్జీలు అవి చాలా ఎక్కువ. ప్రైవేట్ ట్రావెల్స్ కార్లు కూడా అలానే చాలా రేట్లు తీసుకుంటున్నారు. ముందు ఒక 3,000, 4,000 అయ్యేది, ఇప్పుడు 5,000, 6,000 చేస్తున్నారు. ఇలాంటిదే కొంచెం ఇబ్బందిగా ఉంది వెళ్ళేటప్పుడు. అందరూ దాన్ని అంత అమౌంట్ పే చేసి వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ అంతా వెళ్ళాలి. ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఖర్చులు మనకు ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొంచెం అవన్నీ కూడా తగ్గితే బాగుంటుందని అనుకుంటున్నాము. బెంగళూరులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉంటారు. వారు పండక్కి వచ్చేందుకు సిద్ధమవుతూ ఉండటంతో అటు నుంచి కూడా ఛార్జీలు భారీగా పెంచినట్లు అక్కడి నుంచి వచ్చేవారు పేర్కొంటున్నారు. ప్రైవేటు ట్రావెల్స్లో ఈ నెల 12న గరిష్టంగా బెంగళూరు నుంచి హైదరాబాద్కు రూ. 9,999గా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. సంవత్సరానికి వచ్చేది 4 రోజులు పండగ అండి, సెలవులు. సంక్రాంతికి ఊరికి వెళ్దామంటే ఆర్టీసీ ట్రావెల్స్లోనేమో బస్సులు లేవు. ఉన్న టికెట్లన్నీ అయిపోయినాయి. స్పెషల్ బస్సులు అన్నారు. అవి చూస్తే నార్మల్ బస్సుల కంటే విపరీతంగా రేట్లు పెంచారు. ఇటు చూస్తే ప్రైవేట్ ట్రావెల్స్ 2,000, 3,000, విజయవాడకు 2,000 రూపాయలు ఏంటండి మరి దారుణంగా.
600 ఉండేది విజయవాడకు 2000 అంటున్నారు, రాజమండ్రికి 3000 అంటున్నారు. ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచారు. స్పెషల్ బస్సులు వేసాం, అన్ని వేసాం గవర్నమెంట్ చెప్తున్నారు, కానీ స్పెషల్ బస్సులు టికెట్లు కూడా ఉండట్లేదు. ఇట్లయితే సంక్రాంతికి సాధారణ ప్రజలు ఎట్లా పోవాలండి? మా పోటీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎట్లా పోవాలి? ఊరికి పోవాలంటే చాలా ఫ్యామిలీస్తో పోవాలంటే, ఒక ఫ్యామిలీ పోవాలంటే మినిమం ఒక 10,000 రూపాయలు అవుతుందంటే మేమేం చేయాలా? సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజా రవాణా సంస్థలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ప్రత్యేక బస్సులకు 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది. హైదరాబాద్లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రోజు 200 పైచిలుకు బస్సులు నడుస్తాయని, వాటికి అదనంగా మరో 100 ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఏపీఎస్ఆర్టీసీ కూడా బస్సుల సంఖ్యను పెంచింది. 7,200 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. స్పెషల్ బస్సులు జనవరి 8 నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. దీని ప్రకారం హైదరాబాద్ నుంచి 2,153, బెంగళూరు నుంచి 375, విజయవాడ నుంచి 300 అదనపు బస్సులు నడపనుంది. తిరుగు ప్రయాణానికి ఈ నెల 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. ఒకేసారి రాను పోను టికెట్ బుక్ చేసుకుంటే 10% రాయితీ లభిస్తుందని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే సౌకర్యం ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా పుట్టింటికి చేరుకుంటారు పండక్కి. వాళ్ళందరికీ కూడా బస్సులు అవసరం. మరి ఉన్న పరిస్థితుల్లో ఆల్రెడీ ఉన్న స్టాఫ్, ఆల్రెడీ ఉన్న బస్సులు కొన్ని ప్రాంతాలకి నిర్దేశించాం. చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా మేము కానీ అధ్యయనం చేసేది ఏంటంటే, ప్రయాణికుల సౌలభ్యం కోసం, సౌఖ్యవంతమైన ప్రయాణం కోసం వాళ్ళు ఇబ్బంది పడకుండా, వాళ్ళు ప్రైవేటు బస్సులు ఎక్కాల్సిన అవసరం రాకుండా మా బస్సుల్లోనే ప్రయాణం చేసేలాగా మేము చర్యలు తీసుకుంటానికి మా కసరత్తు అంతా. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్లు నడిపిస్తుంది. ప్రత్యేక రైళ్లతో పాటు సాధారణ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళం ప్రాంతాలకు అదనపు రైళ్లు నడిపిస్తున్నట్లు వెల్లడించింది. కాచిగూడ, చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్డు మధ్య 6 స్పెషల్ సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. జనవరి 11, 12, 15, 16వ తేదీల్లో కాచిగూడ నుంచి శ్రీకాకుళం రోడ్డు మధ్య ఈ రైళ్ల రాకపోకలు సాగించనున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి 2 వందే భారత్ రైళ్లున్నా వీటిల్లో టికెట్లు ఎప్పుడూ అయిపోయాయి. ఈ నెల 8 నుంచి 12 వరకు రిగ్రెట్ ఉంది. గరీబ్ రథ్లో 7 నుంచి 12 వరకు ఇదే పరిస్థితి నెలకొంది. గోదావరి, విశాఖ, జన్మభూమి, పలక్నమా, కోణార్క్, ఈస్ట్ కోస్ట్ ఇలా ప్రధాన రైళ్లలో నిలుచుని ప్రయాణించేందుకు ప్రయాణికులు సిద్ధమైనా టికెట్లు దొరికే పరిస్థితి లేదు. ఈ రైళ్లలో వెయిటింగ్ లిస్టు పరిమితి ఎప్పుడో దాటేసింది. ప్రత్యేక రైళ్లలోనూ టికెట్లు నిమిషాల వ్యవధిలో అయిపోతున్నాయి. వెంకటాద్రి, పద్మావతి, నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లలో 9 నుంచి 12 వరకు, వెంకటాద్రి, శబరి ఎక్స్ప్రెస్లలో 13 వరకు రిగ్రెట్ చేరింది. శాతవాహన, సింహపురి, గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ రైళ్లలో 10 నుంచి 13 వరకు ఇదే పరిస్థితి. సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. ఇంతకీ ఈ సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే ఎన్ని రైళ్లను నడిపిస్తుంది, దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అడుగుదాం. మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ ఉన్నారు. సార్, ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్ని ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది దక్షిణ మధ్య రైల్వే? సౌత్ సెంట్రల్ రైల్వే ఈ సంక్రాంతిని పురస్కరించుకొని ఇప్పటి వరకు 112 ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అదే రష్ని దృష్టిలో పెట్టుకొని ఫర్దర్గా ఇంకో 50 లేదా ఇంకా డిమాండ్ని బట్టి 60 వరకు కూడా ఇంకా అడిషనల్ ట్రైన్స్ని మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. గత సంక్రాంతితో పోల్చుకుంటే ఈసారి రైళ్ల సంఖ్య ఏమన్నా పెంచే అవకాశం ఉందా? పెంచితే ఇంతవరకు పెరిగే అవకాశం ఉంది? గత సంవత్సరం ఎక్స్క్లూజివ్గా సంక్రాంతికి సంబంధించి 70 స్పెషల్ ట్రైన్స్ రన్ చేయడం జరిగింది. ఇప్పుడు దాంతో పోలిస్తే ఆల్రెడీ 112 అనౌన్స్ చేయడం జరిగింది. ఫర్దర్గా 50-60 ట్రైన్స్ అంటే దాదాపు 160-170 ట్రైన్స్ని ఎక్స్క్లూజివ్ సౌత్ సెంట్రల్ రైల్వేనే చేసేందుకు ప్రయత్నాలు చేస్తాం. సో గత సంవత్సరంతో పోలిస్తే భారీ స్థాయిలోనే స్పెషల్ ట్రైన్స్ని మేము వేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. సరే, ఈ సంక్రాంతి తర్వాత తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం కూడా రైళ్లను ఏమన్నా ఎక్స్ట్రా నడిపించే అవకాశం? అదే ఇప్పుడు ఏదైతే ట్రైన్స్
ట్రైన్స్ అనౌన్స్ చేస్తున్నాము బిఫోర్ సంక్రాంతి. ఆ స్పెషల్ ట్రైన్స్ అన్నీ కూడా సంక్రాంతి అండ్ ఆఫ్టర్ సంక్రాంతి కూడా కంటిన్యూ చేసి పండుగ రష్ కంప్లీట్గా క్లియర్ అయ్యేంత వరకు కూడా ఈ స్పెషల్స్ రన్ చేసే యోచనలో ఉన్నాం. ఇది మొత్తానికైతే సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 300 పైచీలకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది అంటున్నారు. సంక్రాంతి తర్వాత కూడా వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం కూడా ప్రత్యేక రైళ్లను నడిపిస్తామని కూడా చెప్తున్నారు. ఇక ఈ రైల్వే స్టేషన్లలో కావచ్చు, రైళ్లలో కావచ్చు భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ అంటున్నారు. విమాన ప్రయాణ టికెట్లు దాదాపు మూడింతలయ్యాయి. జనవరి 9 నుంచి 12 వరకు రైళ్లు, బస్సులు, విమాన టికెట్లకు డిమాండ్ అధికంగా ఉంది. సాధారణ రోజుల్లో 3,900 రూపాయలుగా ఉండే హైదరాబాద్ విశాఖపట్నం టికెట్ ధర ఇప్పుడు 10,019 రూపాయల నుంచి 13,536 రూపాయలకు ఉంది. హైదరాబాద్ విజయవాడ విమాన టికెట్ సాధారణంగా 2,600కే దొరుకుతుంది. కానీ సంక్రాంతి సమయంలో కనీసంగా 6,981 రూపాయలుగా, గరిష్టంగా 16,000కు పైగా ఉంది. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం విమాన టికెట్ల ధరలు 10, 12 తేదీల్లో కనిష్టంగా 7,135, గరిష్టంగా 15,000కు పైగా ఉన్నాయి. రైలు, ఆర్టీసీ బస్సుల్లో టికెట్ దొరకని వారు విమానంలోనైనా వెళదామనుకుంటే అక్కడ కూడా పరిస్థితి దారుణంగా మారింది. ప్రైవేటు ట్రావెల్స్ ధరలు విమాన ఛార్జీలను తలపిస్తే విమాన ఛార్జీలు అందనంత ఎత్తులో ఉన్నాయని ప్రయాణికులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సొంతూళ్లకు ఎలా వెళతామని ప్రశ్నిస్తున్నారు. ఇలా కొండెక్కిన ధరలతో సొంతూళ్లకు వెళ్లాలంటేనే జంకాల్సిన పరిస్థితి తలెత్తింది. కుటుంబ సభ్యులతో ఇళ్లకు వెళ్లేవారికైతే టికెట్లకే ₹1,000 ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక సొంతూళ్లలో పండుగ కోసం చేసే ఖర్చు కూడా తడిసి మోపెడవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సంక్రాంతి పండుగ అధిక ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిందనే చెప్పుకోవచ్చు.